హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చిన్న చేపల కూర చేసుకుందాం. ఇవి అరకేజీ చేపలు తీసుకున్నానండి నేను. దీనికి కావాల్సినవి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చూడండి ఎంత ఉంటుంది, 3 టమోటాలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2, ఒక 2 స్పూన్ల ఉప్పు, కారం ఒక 4 స్పూన్లు, అర చెంచా పసుపు అండి. దీంట్లోకి జీలకర్ర అండి, 2 స్పూన్ల జీలకర్ర, ఒక అర స్పూన్ మెంతులు, ఆవాలు అర స్పూన్ అండి. ఇవన్నీ వేయించి ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి ముందుగానే నేను. దాంట్లోకి ఇవి తెల్లపాయలు అనమాట, ఇవి కొన్ని తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు అండి. నేను 4 స్పూన్లు, పెద్ద స్పూన్తో 4 స్పూన్లు నూనె వేసాను. ఉల్లిపాయలు తరిగి వేసేసాను. చింతపండు ముందుగా 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. చింతపండు, ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా వేద్దాం. ఇలాగే 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఇలాగా మెత్తగా గుజ్జులాగా వచ్చేసేయాలండి. టమాటా, ఎర్రగడ్డ ఇవన్నీ. ఇందులో మనం ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాము. ఇలా రావాలండి. చేపలకి పులుసుకి కొంచెం దగ్గరగా అనిపించినట్టుంది. అలా ఉడికేలేకి దీంట్లో కొంచెం నీళ్ళు ఉంటాయి కాబట్టి చిక్కగా వచ్చేస్తుంది. కొత్తిమీర వేసానండి, కొంచెం కరివేపాకు, దంచి పెట్టుకున్న ఈ తెల్లగడ్డలు, మనం పొడి చేసి పెట్టుకుని ఈ పొడి అంతా వేసేద్దామండి. ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి గ్రేవీగా వచ్చేసింది. ఇంకా మనం ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి దించేసుకున్నాం. చాలామంది అల్లము అవి వేస్తారండి, కానీ నేనేం వేయను, కానీ చాలా బాగుంటుందండి. ఇదేనండి, మన చేపల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేసి చూడండి, చాలా టేస్ట్గా వస్తుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ప్లీజ్.